దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గత వారమంతయు మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక పరిశుద్ధ దినంలో ఆయన నామమున ఆయన సన్నిధిని చేరి ఆయన ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనము చెల్లించున్నాను. మరియు జీవము గల దేవుని ఆరాధించుటకు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో ప్రార్థించుటకు పెద్దలు బి రాజు గారు మన మధ్యలో ఉన్నారు. అలాగనే దేవుని వాక్యం చదివి వినిపించుట కొరకు సుకుమార్ లడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. రాబునామన మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటికి కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనను వీక్షిస్తుండగా, ఈ ఆరాధనలో ఏకీభవిస్తుండగా ఈ ఆరాధన మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అలాగనే ఆయా ప్రాంతముల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా దేవునికి మహిమ, మనకందరికీ ఆశీర్వాదములు కలుగునుగాక. రండి, జీవం గల దేవుని మనం ఆరాధించుదాం. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు అందరూ చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, నీతో సమానమైన వారు ఎవరు లేరు. భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన సర్వశక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి అయిన ప్రభువు నీకు వందనము చెల్లించున్నాము. దేవమా తండ్రి, అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడమైన వాడవు ప్రభువా. రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతల చేత పొగడబడుచున్న దేవుడవు, కీర్తించబడుచున్న దేవుడవు, నీకు వందనము చెల్లించున్నాము. అలాగనే మా తండ్రి, భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించుండగా అల్పులము మంటి వారము బలహీనమైన మమ్మలను కూడా నీవు కరుణించి నిన్ను ఆరాధించేటువంటి కృపనిచ్చినందుకే నీకు వందనము చెల్లించున్నాము. మా ప్రియ తండ్రి, గడిచిన వారమంతట్లో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడి మా పనిపాటులందు రాకపోకలందు తోడుగా ఉండి క్షేమమునిచ్చినందుకే నీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రత్యేకించి ఈ యొక్క కరోనా పాండమిక్ కాలంలో దేవ మా ప్రభువా, నీ కృపను మాకు అనుగ్రహించి అనుదినము అనుక్షణము కాపాడుతున్న విధానం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. ఉదయకాలం ప్రభువా, నిన్ను ఆరాధించుండగా ఈ ఆరాధనకు నీవు ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావమును పొందుమని నేను ప్రార్థిస్తున్నాము. అల్పుడు నిదాసునటువంటి నన్ను కరుణించి నీ ఆత్మచేత బలపరచుము. నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా వాడుకొని నీవు మహిమ పొందుమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, అలాగనే అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ నీ కృపలో భద్రపరిచి కాపాడుచున్న విధానం కొరకై నీకు వందనములు. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను నీవు కరుణించుము. ఈ ఆరాధనలో ఏకీభవిస్తుండగా ప్రభువా, ఈ ఆరాధన నీకు మహిమకరంగా వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా చేయము. ఆయా ప్రాంతముల నుండి కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా నీవు కరుణించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అననుకూల పరిస్థితులలో మా తండ్రి, ఈ ఆన్లైన్ సౌకర్యం నీవు అనుగ్రహించున్నావు. అనేక మంది నీ సేవకులు సేవకురాండ్రు మా తండ్రి అనుదినము నేను సేవించుండగా, ప్రత్యేకించి ఆదివారపు ఆరాధన నిర్వహిస్తూ ఉండగా దేవ మా ప్రభువా, వారందరినీ దీవించుము, బలపరచుము. ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యను మా తండ్రి నీవు ఆశీర్వదించి నీవు మహిమ పొంది నీ ప్రజలను దీవించమని ప్రార్థిస్తూ, ఈ ఆరాధనకు నీవే ఆదిగాను మధ్యముగాను అంతముగా నుండి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావమును నీవు పొంది మమ్మను దీవించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనం అందరం లేచి నిల్చుండి దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 69వ పాట, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండన్న పాటను పాడుకుందాం.
అదే రీతిగా నిల్చొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తనలో నుండి 16వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 16. కీర్తనలు 16 మొదటి వచనం నుండి చివరి వచనం వరకు, చివరి వచనాన్ని 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి వచనం నుండి ప్రారంభం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. అందరం కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా నిల్చుని అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. విమోచన గీతములు మన సిల్వర్ జూబ్లీ ఉజ్జీవ సభల్లో మనం పాడినటువంటి పాటల పుస్తకంలో నుండి 27వ పాట మహిమ మహిమ మన యేసురాజుకే మహిమ అన్నటువంటి పాటను పాడుకుందాం. ఆ పిదప హిందీ పాట ఇందులో నుండి 76వ పాట తెరి స్తుతి మైకరు అన్నటువంటి పాటను పాడుకుందాం. ఆ పిదప ఈ నెల పాటను పాడుకుంటూ దేవుని మనం స్తుతించి ఆరాధించుదాం.
ఏర్పాటు చేయబడినటువంటి దైవ వాక్య భాగం రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుండి క్షమించండి 2వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు సుకుమార్ లడ్డి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ బి రాజు గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం నుంచి రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వరకు వరకు. నువ్వు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞానసత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రువ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దను ప్రకటించు నీవు దొంగిలించేదవా? వ్యభిచారింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను హాసించుకొను నీవు గుళ్ళను దోచేదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచేదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియో గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చదవబడిన వాక్యం దేవుడు తెలుసు. ప్రార్థించుకున్నాను. మా స్తుతులకు పాత్రుడైన దేవా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందరములు చెల్లించుకొంచున్నాను. మానవులము దేవా, మంటివారము, అయోగ్యులము, అపవిత్రులము, పాపులము నా తండ్రి. మా జీవితకాలం అంతా మొదలుకొని గడిచిపోతున్న ఈ క్షణం వరకు కూడా నీ కృపచేత మీరు మమ్మల్ని కనికరించి దీవించి కాపాడి సజీవ జీవనంతో మరొకసారి ప్రభా నీ పరిశుద్ధ మందిరంలో మమ్మల్ని నడిపించి నిన్ను స్తుతించుటకు, కృతజ్ఞతతో ఆరాధించుటకు దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, గతించిన ఈ క్షణం వరకు మేమును మా కుటుంబము మా సంఘము కలిసి మీ సన్నిధిని మీకు విరుద్ధంగా చేసిన ప్రతి అపరాధములను బట్టి క్షమాపణను వేడుకొంచున్నాం. పరమ తండ్రి, కరుణించండి, కాపాడండి. మా అపరాధములను మన్నించి మరొకసారి ప్రభా నీవిచ్చిన కృపను బట్టి, నీ నడిపింపును బట్టి, మీ కాపుదలను బట్టి, మీ భద్రతను బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం. అవును నా తండ్రి, భూప్రపంచమంతటిలో ఈ దినమున జరుగుతున్న ఆరాధన కార్యక్రమములను బట్టి నీ సన్నిధిని ప్రత్యేకంగా వేడుకొంచున్నాం. దేవా, నీ వాక్య పరిచరణ చేయుచున్న నీ దాసులను నీ ఆత్మచేత బలపరచండి. నీ వాక్యం ద్వారా ప్రభా నీ దాసుల ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యంను వినుటకు చేరిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదింపచేసి వారి కుటుంబ జీవితంలో మీరు దీవించి నిన్ను మయపరచుటకు ప్రభా ఈ బిడ్డలను ఆశీర్వదింపచేయమని నిన్ను వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో ప్రత్యేకంగా అవును నా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ సౌకర్యంను బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం. మేము ప్రత్యక్షంగా సంఘంతో కలిసి నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ మీరు అనుగ్రహించిన ఈ ఆన్లైన్ సౌకర్యంను బట్టి మీకు స్తోత్రములు, వందనములు. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని వాడుకుంటూ నిన్ను ఆరాధించుటకు ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. నీ మహిమ చేత నింపమని నిన్ను వేడుకొంచున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో మరి ప్రత్యేకంగా అనారోగ్యంలో, అవసరతలో ఉండి ప్రభా శ్రమల చేత, ఇరుకు ఇబ్బందుల చేత, బాధల చేత, దుఃఖంలో ఉన్న
దీనులైన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ బిడ్డలందరినీ మీరు కరుణించండి, కాపాడండి ప్రభా. వారి అక్కర అవసరతను తీర్చండి. వారి శోధన వ్యాధి బాధలను తొలగించి ప్రభా, నీ హస్తంను చాచి నీ బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వాస్థ్యం అనుగ్రహించి మీరు మహిమ పొందమని వేడుకొంచున్నాం. అలాగే పరలోకపు తండ్రి, భూప్రపంచమంతటిలో ప్రస్తుతం కరోనా వైరస్ చేత ప్రభా అనేక బిడ్డలు మీ యందు నిద్రించుతున్నారు తండ్రి. ఈ క్షణం వరకు నిద్రించున్న బిడ్డల ఆత్మలకు శాంతిని దయచేయండి. ఆ కుటుంబాలను దర్శించండి, ఓదార్చండి, సమాధానపరచండి. బిడ్డలు లేని గాయంను ప్రభా నీ ప్రేమ చేత కప్పమని నిన్ను వేడుకొంచున్నాం. అలాగే కరోనా చేత వైద్య చికిత్స పొందుతున్న బిడ్డలను కూడా మీరు ముట్టి ప్రభా, వారు పొందుతున్న వైద్య చికిత్సలో వారికి సంపూర్ణ స్వాస్థ్యం అనుగ్రహించే దేవా మీరు మహిమ పొందమని నిన్ను వేడుకొంచున్నాం. అవును నా తండ్రి, ఇంకాను ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా అనేకమైనటువంటి ప్రాంతంలో నీ పరిశుద్ధ మందిరాలను మూతబడి ఉండగా వాటిని తెరచుటకు నీ కృపను అనుగ్రహించండి. అతి త్వరలో నీ బిడ్డలమైన మేము దేవా నీ పరిశుద్ధ మందిరావరణంలో మేము ప్రత్యక్షంగా కలుసుకొనుటకు కృతజ్ఞతతో నేను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యంను నీ బిడ్డలకు దాయిచ్యమని నిన్ను వేడుకుంటున్నాం. పరలోకపు తండ్రి, సంఘంను దర్శించండి దేవా. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబంలోని ప్రతి బిడ్డను మీరు ముట్టి నీ సన్నిధిలోని సంపూర్ణ స్వాస్థ్యకరమైన దేవుని చేత నడిపించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు నీ కృపను అనుగ్రహించినాం. సంఘంను క్షేమంగా, సజీవంగా, సురక్షితంగా నడిపించి దేవా మీ సేవలు మీరు వాడుకుంటున్న విధానంను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన జీవిత కాలం అంతట్లో నీ బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో మీరు చేసిన మేళ్లను, ఉపకారములను బిడ్డలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో తండ్రి నేను స్తుతించి ఆరాధించే భాగ్యంను మరొకసారి దయచేయమని నేను వేడుకొంచున్నాం. పరలోకపు తండ్రి, ఉదయకాలపు సమయంలో మరొకసారి నీ దాసుడు ఎవరంటే దానిలే గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, నీ దాసుని ద్వారా ప్రభా మెథడిస్ట్ తెలుగు సంఘ పరిచర్యలో జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి నీ సన్నిధిని వేడుకొంచున్నాం. నీ ఆత్మచేత నీ దాసుని బలపరచండి. నీ దాసుని కుటుంబం అంతటిని దీవించి నీ పరలోకపు సన్నిధి దీవెన ఆశీర్వాదముల చేత నీ దాసుని మీరు బలపరిచి ఈ కుటుంబాన్ని నీవు ఇంకాను మహిమకరంగా నీ సేవలో వాడుకొని దీవించమని నిన్ను వేడుకొంచున్నాం. పరలోకపు తండ్రి, గ్రామంలో ప్రభా పట్టణంలో ఉన్నటువంటి మా బంధువులను, మిత్రులను బట్టి, మా రక్త సంబంధికులను బట్టి నీ సన్నిధిని వేడుకొంచున్నాం. ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. వారికి ప్రభా సంపూర్ణ స్వాస్థ్యంలోనికి దీవించి నడిపించమని నిన్ను వేడుకొంచున్నాం. పరలోకపు దేవా, మా కోసమై, మా కుటుంబంల కోసమై, మా సంఘం కోసమై ప్రార్థించే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదింపచేయమని నిన్ను వేడుకొంచున్నాం. మరొకసారి ప్రభా, ఎవరెవరైతే ఇంకా అనారోగ్య అస్వస్థతలు ఉండి నీ సన్నిధిని వేడుకొంచున్నారో, సంఘంలో ప్రభా మాకు తెలిసి తెలియక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను కూడా మరొకసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వాస్థ్యం అనుగ్రహించమని నేను వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మదేవ, మెథడి సంఘములన్నింటినీ దీవించండి. లోకంలో ఉన్న అనేక సంఘములను మీరు ఆశీర్వదింపచేసి నీ మహిమార్థమే వాడుకున్నామని వేడుకొంచున్నాం. అల్పులము, అయోగ్యులము, అపవిత్రులమైన మాకు ప్రభా మరొకసారి నీ పరలోకపు సన్నిధి దీవెన, నీ సన్నిధిలోని ప్రశాంతత, నీ సన్నిధిలోని పరిశుద్ధత, నీ సన్నిధిలోని స్వాస్థ్యకరమైన ప్రతి దీవెన ఈ భూలోకంలో మీరు అనుగ్రహించి ఈ మానవులను ప్రభా మీరు ప్రేమించి అలనాడు ఈ భూలోకంలో మనిషిగా ప్రభా మీరు జన్మించి మా కోసమే ప్రాణమును పెట్టి గొప్పగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఈ ఉదయకాలపు సమయంలో మరొకసారి నీ అవసరతను, నీ సన్నిధిని ఈ లోకపు మానవులు కోరుచుండగా నీ కృపను అనుగ్రహించి ఈ కరోనా వైరస్ చేత ప్రభా ఈ భూలోకంలో విడుదలను ఇప్పించి నీ నామంలో మాకందరికీ క్షేమాన్ని దయచేసి మరొకసారి మీరు మహిమ పొందమని నిన్ను వేడుకొంచున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో మరొకసారి దేవా మమ్మలను, మా కుటుంబంలోను, మా సంఘం అంతటిని నీ పరిశుద్ధ పాదముల చెంత చేర్చుకొని నీ పరిశుద్ధమైన దీవెన చేత మమ్మల్ని నింపండి. ఈ దిన కార్యక్రమాలన్నింటిలో ప్రభా మమ్మల్ని సఫలపరిచి మీరే మహిమ పొంది జయ జీవితం చేత మమ్మల్ని ఆశీర్వదింపచేసి నీ మహిమార్థమే వాడుకొనమని, మీరే మహిమ పొందమని మరొకసారి ప్రభా ఈ క్షణం వరకు మేము చేసిన అపరాధములను క్షమించి మమ్మలను ప్రభా మా కుటుంబాలను, మా సంఘమంతటిని నీ కృప చేత నింపమని, మీరే మహిమ పొందమని
యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య పఠనం చేసినటువంటి సుకుమార్ రెడ్డి గారికి, అలాగనే విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి వి రాజు గారికి నా యొక్క వందనం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధ దినమున దేవుని మనం ఆరాధించినటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరియు మీరు కూడా ఆసక్తితో దేవుని ఆరాధించుట కొరకై సిద్ధపడి ఏకీభవిస్తున్న విధానం బట్టి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మెథడిస్ట్ తెలుగు సంఘం అంబర్నాథ్లో ప్రతి కుటుంబానికి కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారికి కూడా వందనములు. ఈ సమయంలో ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము బోధించుట అనుసరించుట. దీని అనుసరించి ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం రోమిలోకి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. బోధించుట అన్నటువంటిది ఒక అంశము, అనుసరించుట అన్నటువంటిది ఒక అంశముగా కూడా మనం ధ్యానం చేయొచ్చు. అయితే ఈ బోధించుట, అనుసరించుట వీటికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నటువంటిది మనం ధ్యానించాలని ఆశిస్తూ ఈ రీతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మనాక్ను అనుసరించి ఈ యొక్క అంశం ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా క్రైస్తవులు అంటేనే ఈ లోకానికి బోధించేటువంటి వారు లేక ప్రకటించేటువంటి వారు అన్నటువంటి తలంపు ఉంటుంది. క్రైస్తవులు అని అంటే వారు చెప్తారు, ఏదో చెప్తారు, వారు సువార్త చెప్తారు, వాక్యం చెప్తారు, బోధ చేస్తారు, లేక ప్రచారం చేస్తారు, ప్రకటిస్తారు. ఈ మాటలు ఏవైనా ఉపయోగించి క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గుర్తింపు ఏంటంటే సమాచారం తెలియజేయడం, ఇతరులకు ప్రకటించటం. ఈ బోధించుట అని అంటే ఇదేదో పాస్టర్ల పని, లేక సంఘ కాపరుల పని, లేక సువార్థికుల పని, లేక యేసుప్రభు యొక్క శిష్యుల పని మాత్రమే మనది కాదు అన్నటువంటి తలంపు అది సరైనటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం చూస్తే ఆయన తనకు శిష్యులుగా ఉండుటకు 12 మందిని అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన అపోస్తలులను, తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను అన్నటువంటి మాటను చూస్తున్నాం. అనగా 12 మందిని, తన శిష్యులను తనకు అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని పంపించాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటూ సువార్త ప్రకటించడం కొరకు 70 మందిని ఆయన మరలా పంపించాడు. 9వ వచనం, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి అన్నటువంటి మాటను ఆ 70 మందితో చెప్పాడు. కనుక ఈ ప్రకటన అన్నటువంటిది, బోధించుట అన్నటువంటిది, సువార్త ప్రకటించడము, ఆయన వాక్యం ప్రకటించడము అన్నటువంటిది అది కేవలం ఆ 12 మంది శిష్యులకు మాత్రమేనో, లేకపోతే ఇతర సంఘ కాపరులు లేక బోధకులు వాళ్లకు మాత్రమే అన్నటువంటిది కాదు.
యేసుక్రీస్తు ప్రభువు 70 మంది ఇతరులను నియమించిన మాట చూస్తాం. ఇతరులను నియమించి పంపాడు. కనుక ఆయన యొక్క ఉద్దేశం, ఆయనను విశ్వసించిన వారందరూ, ఆయనను వెంబడించే వారందరూ, ఆయనకు శిష్యులైనటువంటి వారందరూ కూడా ఈ లోకంలో ప్రకటించవలసినటువంటి వారుగా ఉన్నారు, బోధించవలసినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయనను వెంబడించేటువంటి వారందరూ ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించేవారు, దేవుని రాజ్యం సమీపించబడినదని ప్రకటించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు పాపులమైన మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు, యేసే మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు, ఆయన ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతున్నది, ఆయన ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతున్నది, ఆయన ద్వారా మనము స్వర్గరాజ్యము దేవుని రాజ్యము చేరుకునే అవకాశం కలుగుతున్నది అన్నటువంటి యొక్క సత్యం ఈ లోకంలో ప్రకటించాలన్నటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడు కాకముందు తన శిష్యులందరినీ సమకూర్చుకొని ఒలివల కొండ మీద వారితో మాట్లాడి అక్కడి నుంచి ఆయన మేఘారూఢుగా వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఎవరికి బోధించుడు అని అంటే, ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం పొందుతున్నారో 19వ వచనంలో, సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పినటువంటి వారికి నేను మీకు బోధించిన సంగతులు బోధించండి. యు కంటిన్యూ ద ప్రీచింగ్ వాట్ ఐ ప్రీచ్ టు యూ, యు కంటిన్యూ టు ప్రీచ్ ద మెసేజ్ వాట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Go ye into all nations and preach the gospel to every creature అన్నటువంటి మాటను మనం చూస్తాం. మీరు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక అల్టిమేట్లీ చివరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన్ను నమ్మినటువంటి బిడ్డలు ఆయనను గురించి ప్రచురించటము, ఆయన రాజ్యమును గురించి ప్రచురించటము, పాపముల్లో నశించకుండా పాపముల నుంచి తప్పించబడినటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభు నందున్నది. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, ఆయన ద్వారా మనకు రక్షణ ఉన్నది, ఆయన మన కొరకై మరణించి తిరిగి లేచాడు. ఈ సత్యం ప్రకటించటమే. అయితే దీన్ని ప్రకటించటంలో పదాల రూపంలో, శబ్దం రూపంలో, లేక రాత రూపంలో ఏ రీతిగానైనా కూడా ప్రకటించవచ్చు. పుస్తకం ద్వారా, పత్రిక ద్వారా ప్రకటించవచ్చు. ఇప్పుడు మీడియా ఉన్నది, ఆడియో ద్వారా ప్రకటించవచ్చు, లేక వీడియో ద్వారా ప్రకటించవచ్చు, లేక వెళ్ళి వ్యక్తిగతంగా వ్యక్తులను కూడా కలుసుకుంటూ వారికి సువార్త ప్రకటించవచ్చును, లేక వ్యక్తులందరినీ సమావేశపరిచి సమకూర్చి వారందరికీ కూడా ప్రకటించవచ్చును. ఇదంతా కూడా ప్రకటన, వర్డ్, మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం. అయితే భక్తుడైనటువంటి పౌలు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటాడంటే, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో శబ్దం లేకుండా ప్రకటించేటువంటి విధానం చెప్తాడు. శబ్దం లేకుండా లేక రాత లేకుండా ప్రకటించే విధానం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం లేక 2వ వచనం నుండి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా?
రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అనగా మిమ్మల్ని చూచినటువంటి వారు మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. 2వ వచనము, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు, యేసు ప్రభువును అనుసరించేవారు, వెంబడించేటువంటి వారు, వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారిని చూచేటువంటి వారిలో ఈ యొక్క సువార్త చదువుకోబడాలి. అనగా ఎలాగ చదువుకోబడుతుంది? అక్షరాలు కనపడవు, మన శరీరం మీద అక్షరాలు కనపడవు. అయితే మనం జీవిస్తుండగా ఇరుగు పొరుగు వారికి మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు అవన్నీ చూస్తుండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వారు గ్రహించగలగాలి. కనుక ఒకటి ప్రకటించటము, లేక వ్రాయటము, లేక రికార్డ్ చేసి వినిపించటము. 2వది జీవించటం, ప్రభు యొక్క సువార్తను జీవించడము అన్నటువంటిది. మనం జీవించాలి సువార్త అనగా మన జీవితం ద్వారా ఆ సువార్త ప్రకటింపబడాలి. మనం నోరు తెరిచి ఒక పదం కూడా పలకవలసిన అవసరం లేదు, పెన్ను తీసుకొని ఒక అక్షరం కూడా రాయవలసిన అవసరం లేదు. మనం జీవించేటువంటి జీవితమే, మనం ఏది బోధిస్తున్నామో అదే జీవించినట్లయితే ఆటోమేటిక్గా ఇతరులు దాన్ని చదువుకొనగలరు, ప్రభు యొక్క రక్షణ సువార్తను గ్రహించగలరు మన జీవితం ద్వారా. అందుకే ఓ గొప్ప భక్తుడు అన్నాడు, సువార్తలు 4 ఉన్నాయి కొత్త నిబంధనలు, అయితే 5వ సువార్త క్రైస్తవుడు. సువార్తలు 4 ఉన్నాయి, అంతటితో ముగియలేదు. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు 5వ సువార్త అనగా అది కొనసాగాలి అంటాడు. అలాగనే అపోస్తుల కార్యముల్లో దేవుడు తన సువార్త ప్రకటన, తన సంఘ స్థాపన, సంఘ విస్తరణ జరిగించాడు. అనేక దేశాలకు క్రైస్తవ సంఘం విస్తరించింది, క్రైస్తవ్యం విస్తరించింది. అయితే ఆ రాయబడినటువంటి ఆ పుస్తకం అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలే కలిగింది. దాని కంటిన్యూషన్ ఉండాలి. 29వ అధ్యాయం ప్రతి క్రైస్తవుడు అంటాడు. నీవు నేను ప్రతి క్రైస్తవుడు విశ్వాసం ఉంచిన, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క 28వ అధ్యాయానికి కంటిన్యూషన్ 29వ అధ్యాయంగా జీవించాలి. కనుక అవన్నీ రాయబడినటువంటివి, ప్రకటించబడినటువంటివి. అయితే జీవించడమే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం జీవించేటువంటి ఆ జీవితమే అది బోధించాలి. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక అధ్యాయంలో 21వ వచనంలో ఎదుటివానికి బోధించు, నీవే బోధించుకొనవా అన్నటువంటి ప్రశ్నను వేశాడు. క్రైస్తవులు అనగానే బోధించేటువంటి వారు అన్నటువంటి తలంపు, క్రైస్తవులను గురించి చేయబడేటువంటి విమర్శ, దే ప్రీచ్ బట్ డోంట్ ప్రాక్టీస్ అన్నటువంటి మాట. వారు బోధిస్తారు కానీ దాన్ని వారు అనుసరించరు అన్నటువంటి మాటను చెప్తుంటారు. కనుక ఇది బోధకుల కోసం మాత్రమే కాదు, క్రైస్తవులమైనటువంటి మనకందరికీ కూడా ఏదైతే మనం క్రైస్తవ్యం బోధిస్తుందో దాన్ని మనము అనుసరించవలసినటువంటి వారు. మనం అనుసరించినప్పుడు దాన్ని బోధించి ప్రయోజనం లేదు. మనం అనుసరించకుండా ఇతరులు అనుసరించాలని ఏవైనా బోధిస్తున్నట్లయితే అది నిష్ప్రయోజనం. అందుకే అంటాడు, యూదులకు, రోమాలో ఉన్నటువంటి యూదులకు ప్రత్యేకించి యొక్క పత్రిక రాస్తూ 17వ వచనం, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి
నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా అంటూ ఈ ప్రశ్నను వేశాడు. దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను, నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు, నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది అని. కనుక యూదులను సంబోధిస్తూ ఆ రాసినటువంటి పత్రికలో మాటలను, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్పుకొచ్చాడు. అయితే సారాంశం ఏంటంటే, బోధించేటువంటి మనం దానిని అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ప్రచురిస్తున్నటువంటి వారం, రక్షకుణ్ణి ప్రకటిస్తున్నటువంటి వారం, ఈ లోకానికి రక్షకుణ్ణి పరిచయం చేస్తున్నటువంటి వారం. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా వారు బోధించకపోయినప్పటికీ, బైబిల్ గ్రంథం తీసుకొని ప్రకటించకపోయినప్పటికీ, వీధి వీధికి వెళ్ళి, లేకపోతే బజారుకు వెళ్ళి, లేకపోతే బయటికి వెళ్ళి ప్రజలకు సువార్త ప్రకటించకపోయినప్పటికీ కూడా మనం పిలువబడినది అది చేయటం కొరకే, యేసుక్రీస్తును పరిచయం చేయటం కొరకే, యేసుక్రీస్తును ప్రకటించడం కొరకే మనం పిలువబడి ఉన్నాం. అందుకే భక్తుడైనటువంటి పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 1 Peter chapter 2 verse 9, అయితే మీరు చీకటిలో నుండి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలును అయి ఉన్నారు. ఎవరి గుణాతిశయమును ప్రచురించాలి? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించాలి. మిమ్మును పిలిచినటువంటి వాడు ఎప్పుడు ఎలాగ పిలిచాడు? మీరు చీకటిలో ఉండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో ఉండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు మీరు పిలువబడి ఉన్నారు. యు ఆర్ కాల్డ్ టు ప్రీచ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ హూ కాల్డ్ యూ ఇన్ టు ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఆయన పిలిచినటువంటి పిలుపు మనం ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం, ఆయన కృపను గురించి, ఆయన దయను గురించి, ఆయన ఇచ్చు రక్షణను గురించి, ఆయన దగ్గర దొరికేటువంటి క్షమాపణను గురించి, ఆయన దగ్గర దొరికేటువంటి విమోచనము గురించి, ఆయన దగ్గర దొరికేటువంటి పరలోక రాజ్యము గురించి, ఆయన దగ్గర దొరికేటువంటి నిత్య జీవము గురించి, ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయుటకై ఆయన మనల్ని ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుట కొరకై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మనం బోధకులమై బోధించేటువంటి వారమనో, సంఘ కాపరులమై లేక సువార్థికులమై సువార్త ప్రకటించేవారు మనం కాదు, కానీ ఆయనను నమ్మునట్లుగా, ఆయనను వెంబడించినట్లుగా మనని ఆయన పిలిచాడు. కనుక ఆయన చేత పిలువబడినటువంటి మనం ఆయన గుణాతిశయములను ప్రచురం చేయవలసినటువంటి వారము. ఇది ఎవరిదో బాధ్యత, మనది కాదు. మిషనరీల బాధ్యత ఇది ఎవరిదో అని కాదు, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాల యొక్క బాధ్యత. అయితే బోధించటం మాత్రం కాదు, కానీ బోధించినటువంటి మనం అనుసరించు వారముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం ఉంచుకొని వాటిని అనుసరించి జీవించినట్లుగా ప్రయాసపడాలి. ఆయన మనకు బోధించినటువంటి విషయాలను మనం తిరిగి ఇతరులకు కూడా బోధించి నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షణ పొందినట్లుగా. దాని ఉద్దేశం ఏదో క్రైస్తవ్యాన్ని పెంచుకోవడం అని కాదు, క్రైస్తవులను పెంచుకోవాలని కాదు, కానీ ఆ సువార్తను ఎరుగక, సువార్తను నమ్మకపోవడం వలన నశించిపోవడం జరుగుతుంది, నరకాగ్నికి గురి కావడం జరుగుతుంది. కనుక అటువంటి వారిని రక్షించుట కొరకై
మనం ప్రకటించవలసిన వారం. అయితే మనం ప్రకటించినటువంటిది మాటల్లో అక్షరాల్లో కాదు, కానీ మన జీవితంలోనే ప్రకటించాలి. మన జీవితం ద్వారా ప్రకటించాలి. మనం జీవిస్తున్న జీవిత విధానం ద్వారా అది ప్రకటించబడాలి. అనగా మనము ప్రకటించు దానిని అనుసరించు వారముగా ఉండాలి. కనుక ఆ రీతిగా ఉండుటకు పరిశుద్ధాత్మను మనకందరికీ సహాయం చేయునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించున్నాం. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే ఈ క్షణం వరకు లోకమంతట్లో ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ వార కార్యక్రమంలో ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ అసౌకర్య పరిస్థితుల్లో దేవుడు మనల్ని కనికరించి ఆన్లైన్ సౌకర్యాన్ని అనుగ్రహించి దీని ద్వారా మనం దేవుని సేవించడంలో, ఆయన ఆరాధించడంలో నిరాటంకంగా ముందుకు కొనసాగినట్లుగా కృప చూపించున్నాడు. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. తిరిగి అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఆరాధనలు ఆన్లైన్లో కొనసాగుతాయి. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఆదివారపు ఆరాధన నిర్వహించబడుతుంది. మరి ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. వచ్చేటువంటి ఆదివారం సంఘ MYF సండేగా ఆచరిస్తున్నాం. కనుక మన సంఘ యవన బిడ్డలు ఆ యొక్క ఆరాధన నిర్వహిస్తారు. కనుక ప్రార్థించండి. ఆ బిడ్డలను దేవుడు బలపరిచి తన మహిమార్థం వాడుకున్నట్లుగా, అలాగనే ఆసక్తితో అందరూ కూడా ఆ యొక్క ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరచుటకు మీకు మనవి చేస్తున్నాను. దేవుడు యవనస్తులను బలపరిచి తన కొరకు వాడుకొనుగాక. ఈ బుధవారం మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ ఉండదు. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటున్నది. న్యాయాధిపతులు పుస్తకాన్ని మనం ధ్యానించడం ప్రారంభిస్తాం. కనుక వచ్చేటువంటి గురువారం న్యాయాధిపతులు గ్రంథం ధ్యానం మనం చేస్తాం. మరి యొక్క బైబిల్ స్టడీ జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది. అలాగనే ఈ కార్యక్రమాలన్నింటి గురించి కూడా మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ మెంబర్స్ అన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో లింక్ షేర్ చేయబడుతుంది. కనుక గమనించి పాల్గొనటకు మనవి చేస్తున్నాను. శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సంఘ WCS వారి మీటింగ్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ జూమ్ ద్వారా ఉంటుంది. కనుక స్త్రీలందరికీ జ్ఞాపకం ఉంచుకొని పాల్గొనటకు మనవి చేస్తున్నాను. శుక్రవారం తప్పి మిగతా దినములన్నీ కూడా శుక్రవారం తప్పించి మిగతా దినములన్నీ స్త్రీల సమాజం వారు ప్రతిదినం కూడా చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలము 7:30 గంటల వరకు. కనుక ఒక్కొక్కరు 10 నిమిషాలు వారి గృహంలో నుండే ప్రార్థిస్తున్నారు. వారికి వందనం చెల్లిస్తున్నాను. ఎవరైనా పాల్గొనదలిచినటువంటి వారు ఉంటే కూడా మీరు కూడా పాల్గొనవచ్చును. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు MYF వారి యొక్క మీటింగ్ ఉంటుంది ఆన్లైన్ జూమ్ ద్వారా. కనుక యవనస్తులందరికీ కూడా మనవి చేస్తున్నాం, పాల్గొనండి. ఆసక్తితో దేవుని దీవెనలు పొందండి. సంఘంగా మనం కూడా ప్రార్థన సమయాన్ని ప్రకటించున్నాం. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మన ప్రార్థన సమయం. కనుక మీరు ఎక్కడున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క అనుకూలతను బట్టి మీరు ఆ సమయంలో ప్రార్థనకు మోకరిస్తే లేక ప్రార్థనలో ఏకీభవిస్తే మన సంఘమంతటి ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది. అందరూ లోకమంతా ప్రపంచమంతటా కూడా 24 గంటల్లో ఎప్పుడు ఎవరో ఒకరు ప్రార్థిస్తూనే ఉన్నారు. కరోనా గురించినటువంటి ఈ సమస్య గురించి విమోచన కలుగజేయమని దేవుని వేడుకుంటున్నారు. అలా కాకుండా కూడా స్తుతి ఆరాధనలు నిర్వహిస్తున్నారు. కనుక ఈనాడు మనం కూడా సంఘంగా సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రతిదినం సాయంకాలం చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరి దేవుడు మన మొరలను ఆలకించి ఉత్తరం ఇవ్వాలని మనం విశ్వాసంతో ఆసక్తితో ప్రార్థిస్తున్న ప్రతి వారిని దేవుడు దీవించుగాక. కనుక మీరు ఎక్కడున్నాను, ఒకవేళ ప్రయాణంలో ఉంటే కూడా చక్కగా మీరు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన చేయవచ్చును. లేక ఎక్కడున్నా కూడా మీరు యొక్క ప్రార్థన సమయంలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినం సాయంకాలం సండే స్కూల్ తరగతులు యథావిధిగా గత వారం వలె నిర్వహించబడతాయి. 4 గంటల నుండి 7 గంటల వరకు, 4 గంటల నుండి 4:30 గంటల వరకు ఇంటర్మీడియట్ వారి తరగతి, 4:30 నుండి 5 గంటలకు బిగినర్స్ తరగతి, 5 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రైమరీ తరగతి, 5:30 నుండి 6 గంటల వరకు ప్రీ బిగినర్స్ తరగతి,
6 నుండి 6:30 వరకు సీనియర్ తరగతి, 6:30 నుండి 7 గంటల వరకు జూనియర్ క్లాస్ వారందరికీ కూడా ఈ సండే స్కూల్ తరగతులు నిర్వహించబడతాయి. కనుక మీ కుటుంబాల్లో పిల్లలను ప్రోత్సహించి పాల్గొన్నట్లుగా నడిపించడానికి మనవి చేస్తున్నాను. దాని లింక్ మరి సండే స్కూల్ టీచర్స్ మీ అందరికి కూడా షేర్ చేస్తారు. మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ మెంబర్స్ గ్రూప్లో కూడా అది షేర్ చేయబడుతుంది. కనుక అనుసరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరంలో కలిగినటువంటి యొక్క జాడ్యం వలన, ఈ యొక్క మహమ్మారి వలన సంఘాలలో ఏ కార్యక్రమాన్ని కూడా, విశేష కార్యక్రమాలను నిర్వహించడం మరి అనుకూలించలేదు. కనుక అనేక కార్యక్రమాలు మనం నిర్వహించలేకపోయాం. చెప్పాలనంటే లెంట్ కాలపు కార్యక్రమాలు, ధ్యానాలు, ప్యాషన్ వీక్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మన సంఘ యానివర్సరీ వార్షికోత్సవము, అలాగనే ప్రత్యేక ఆదివారాలు, లేమెన్ సండే, WCS సండే, సండే స్కూల్ సండే, ఇలాగ ఏవి కూడా మనం ఆచరించలేకపోయినాం. అయినప్పటికీ కూడా మరి కోతకాలపు పండుగ కూడా నిర్వహించలేకపోయాం. కనుక నిర్వహించలేకపోయినప్పటికీ ఆన్లైన్లోనే ఆరాధనను 29వ తారీఖు నవంబర్ నెల ఆరాధనను మనం హార్వెస్ట్ ఆరాధనగా ఆచరించుటకు నిర్ణయించున్నాము. కనుక ఈ నెల 29వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క ఆరాధన హార్వెస్ట్ పండుగ ఆరాధన, దీన్ని కూడా ఆన్లైన్లోనే మనం నిర్వహిస్తున్నాం. అయితే మరి స్టాల్స్ లేకపోతే ఆక్షన్, వేలం, ఇవన్నీ కూడా ఏవి నిర్వహించలేకపోతాం. కనుక అయినప్పటికీ కూడా కవర్స్ మీకు అందరికీ అందజేయటానికి నిర్ణయించున్నాము. స్టూవర్డ్స్ మీ గృహాలను సందర్శించి వారు కవర్స్ మీకు అందజేస్తారు. కనుక దేవుని పట్ల కృతజ్ఞతతో, దేవుడు మీకు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి, దేవుని మీద ప్రేమతో మీరు ఆయన కొరకు ధారాళంగా మీ చేతులు చాచి అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈ సంవత్సరంలో కలిగినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది అనేక కష్టాలు అనుభవించున్నారు, కాదని అనము. మరి అయినప్పటికీ కూడా మరి ఇటువంటి కష్టాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి నడిపించున్నాడు. ఆయన కొరకు మనం ఇవ్వటంలో ఏమి నష్టం కలగదు. తిరిగి ఆయన మనకు రెట్టింపు దీవెనలు ఇచ్చేటువంటి వాడే. కనుక మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన యొక్క దయనే. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. అంతేకాదు, మనం ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ మనం రీఛార్జ్ చేసుకోకుండా ఉండం, రీఛార్జ్ చేసుకుంటాం. మనం ఉపయోగిస్తున్నటువంటి టెలివిజన్, దాని యొక్క రీఛార్జ్ మనం తప్పకుండా చెల్లిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని ప్రేమించి ఈ సమయంలో ఆచరించబడేటువంటి కోతకాలపు పండుగ కొరకై ప్రత్యేక అర్పణలు మనం ఇవ్వటంలో దేవుడు బలపరుస్తాడు. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, మిమ్మల్ని అందరినీ బలపరచాలని, మీ ప్రతి అవసరం తన కృపలో తీర్చాలని నా ప్రార్థన. కనుక దేవుని ప్రేమించి ప్రేమతో, ఉత్సాహంతో ఇచ్చేటువంటి వారిని దేవుడు ఎంతో దీవిస్తాడు అన్నటువంటి సత్యం మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మరి ఆక్షన్ లేనప్పటికీ, ఆక్షన్ ద్వారా మనకు నిజానికి సంఘానికి ఎంతో ఆర్థిక సహకారం కలిగేటువంటిది. మరి అది లేకపోవడం, స్టాల్స్ లేకపోవడం మనకు సంఘానికి ఆర్థికంగా కూడా ఇది అవసరమైనటువంటి విషయం. నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఏమీ సిగ్గుపడవలసిన అవసరం లేదు. సంఘం యొక్క ఆర్థిక స్థితి కూడా బలపరచడం కొరకై మనం చేతులు చాచాలి. సంఘ సభ్యులంగా, సభ్యురాండ్రముగా ఇది మన యొక్క బాధ్యత. కనుక దయచేసి దేవుని ప్రేమించి ఆసక్తితో మీరు కృతజ్ఞతాపూర్వకంగా అర్పణలు చెల్లించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే వారు ఆ యొక్క కవర్స్ మీకు ఈ వారంలో అందజేస్తారు. తిరిగి 29వ తారీఖు తర్వాత, అనగా కోతకాలపు పండుగ ఆరాధన అయిన తర్వాత మీ గృహాలను సందర్శించి వారు కవర్స్ను తిరిగి కలెక్ట్ చేస్తారు. కనుక దయచేసి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే మరి వారితో పాటు సర్వే షీట్ ఒకటి తీసుకొస్తారు. దాంట్లో అనగా మీరు ఈ యొక్క ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు ఎలాగ చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా, లేక జూమ్ యాప్ ద్వారా, మొబైల్స్ ద్వారా చూస్తున్నారా, ఇలాంటివి సమాచారం సేకరిస్తారు. కేవలం అది రికార్డ్ చేసుకోవడం కోసం మాత్రమే. కనుక దయచేసి సహకరించండి, దానికి మీ సమాచారం అందజేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదివారపు ఆరాధన ఫేస్బుక్ ద్వారా మాత్రమే, ఫేస్బుక్ లైవ్ ద్వారానే, మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ అన్నటువంటి పేజ్ ద్వారా మాత్రమే ఉంటుంది. మరి బైబిల్ స్టడీ, గురువారం జరిగేటువంటి బైబిల్ స్టడీ ఫేస్బుక్ మరియు జూమ్ యాప్ ద్వారా కూడా ఉంటాయి.
మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్త్రీలు కానీ, ఎంవైఎఫ్ కానీ, మరి సండే స్కూల్ కానీ, ఇతర కార్యక్రమాలు, మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా జూమ్ యాప్లో ఉంటాయి. కనుక దయచేసి మీరు గమనించండి. మీ మొబైల్స్లో లేక ల్యాప్టాప్స్లో మీరు ఆ యొక్క జూమ్ను డౌన్లోడ్ చేసుకునండి, మరి ఉపయోగించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందు విషయం ఒకవేళ ఎవరికైనా సహాయం సహకారం అవసరమైతే సంప్రదించండి, మీకు సహాయపడతాం. మరి అది ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాగా అనేసి ఒకరు ప్రశ్నించారు ఫోన్ చేసి. కనుక ఇలాగ ఎవరికైనా తెలియకపోతే కూడా దయచేసి అడగండి, తెలియజేస్తాం. అంతేకాకుండా వాట్సాప్లో MTCA మెంబర్స్ గ్రూప్ అన్నటువంటిది ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ప్రతి కార్యక్రమం గురించి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను, లింక్స్ షేర్ చేస్తూ ఉంటాను. కనుక మీరు ఆ యొక్క గ్రూప్లో మీ మొబైల్ నంబర్ ఉండాలి. ఒకవేళ అలాగా లేనట్లయితే ఎవరైనా దయచేసి నాకు తెలియజేయండి, మీ పేరు దాంట్లో యాడ్ చేస్తాను. కనుక ఈ రీతిగా సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్టూవర్డ్స్ సండే స్కూల్ హాల్ నందు వారు అందుబాటులో ఉంటారు. మరి మీరు సంఘానికి చెల్లించవలసినటువంటి లెంట్ కాలపు టిన్స్, కానుకల టిన్స్, లేక ఈస్టర్ కానుకలు, లేక ఆదివారపు ఆరాధన కానుకలు, కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక కానుకలు, బర్త్డే ఆఫరింగ్స్, యానివర్సరీ ఆఫరింగ్స్, మొక్కుబళ్ళు, ఇలాంటివి ఏవైనా కూడా మీరు వచ్చి వారికి చెల్లించవచ్చును. అలాగే నెల చందాలు, కోతకాలపు పండుగ బ్యాలెన్సెస్, వాటిని కూడా మీరు వారికి చెల్లించవచ్చును. కోతకాలపు పండుగ బ్యాలెన్సులు మరియు నెల చందాలు మీరు చెల్లించినప్పుడు వాటికి వెంటనే వారు రిసీట్స్ మీకు ఇస్తారు. అయితే ఆదివారపు కానుకలు, ప్రత్యేక కానుకలు, ఈస్టర్ మరియు లెంట్ ఇలాంటివన్నీ ప్రత్యేక కానుకలు, వాటన్నింటి కొరకు రిసీట్ ఇవ్వరు, కానీ రిజిస్టర్లో మీ పేరు రాసి ఇచ్చిన డేటు మరియు అమౌంట్ ఎంత ఉన్నది నోట్ చేస్తారు. కనుక అది రికార్డు కోసం మరి ఆడిటింగ్ అకౌంట్ కొరకు అవి మెయింటైన్ చేస్తారు. కనుక వాటికి మాత్రం రసీదు ఇవ్వబడదు. అయితే నెల కానుకలకు, కోతకాల పండుగలకు కానుకలు రిసీట్స్ ఇవ్వబడతాయి. కనుక గమనించండి, గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. సంఘానికి చెల్లించేటువంటి మీ యొక్క చెల్లింపులు ఏవైనా నెల కానుకలు కానీ, కోతకాల పండుగలు కానీ, లేకపోతే ఆదివారపు కానుకలు కానీ ఏవైనా కూడా మీరు ఆన్లైన్, ఒకవేళ ఆదివారం వచ్చి ఇక్కడ చెల్లించలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పంపవచ్చును. అది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది. తర్వాత గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, దాన్ని గమనించండి. మరి ఒకవేళ అలాగైనా మీరు ఈ యొక్క కానుకలు సంఘానికి మీరు చెల్లించి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇలాంటి యాప్ లేదు, సౌకర్యం లేదు, లేక ఆదివారం రావడానికి వీలు కాదు అన్నటువంటి పరిస్థితి ఉంటే సోమవారం నుండి శనివారం వరకు కూడా మీరు వచ్చి నన్ను కలిసి కూడా మీరు మీ యొక్క కానుకలు చెల్లించవచ్చు. వెంటనే రిసీట్ కూడా ఇవ్వబడుతుంది, మీరు దాన్ని తీసుకునవచ్చు. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకొని సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. వివాహపు ప్రకటన. మన సంఘ సభ్యులు నాలసొపారలో నివాసం ఉన్నటువంటి దీపక్ నగర్లో ఉండినటువంటి మాణిక్యమ్మ గారి కుమారుడు మోషప్ప, వారి యొక్క కుమారుడు శ్రీమతి శ్రీ మోషప్ప దంపతుల కుమారుడు మనీష్ అన్నట్టు యవనస్తునికి అంబర్నాథ్ నివాసులు మెటల్ నగర్లో నివసిస్తున్నటువంటి సురేష్ జగ్లే, శ్రీమతి శ్రీ సురేష్ జగ్లే దంపతుల కుమార్తె శైల అను యవనస్తురాలికి అంబర్నాథ్ మెథడిస్ట్ సంఘ ఆలయంలో నవంబర్ నెల 11వ తారీఖున సాయంకాలం 5 గంటలకు పరిశుద్ధ వివాహం జరుగులాగున నిశ్చయింపబడి ఉన్నది. ఈ వివాహంలో ఎటువంటి ఆక్షేపణ అయినను ఎవరైనా కలిగి ఉన్న ఎడల ఈ వివాహపు ప్రకటనలు 3 ప్రకటించులోగా నాకు అందజేయవలను. ఇది 2వ ప్రకటన. మరొక వివాహపు ప్రకటన. మన సంఘ సభ్యులు శ్రీ బీజే తిమోతి మరియు కీర్తిశేషులు శ్రీమతి సేవంతి తిమోతి దంపతుల కుమారుడు శాంసన్ సాగర్ అను యవనస్తునికి దాదర్ నివాసులైనటువంటి రవి వలంజు దంపతుల కుమార్తె నేహ అను యవనస్తురాలకి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో
నవంబర్ నెల 21వ తారీఖు శనివారం సాయంకాలం 5 గంటలకు పరిశుద్ధ వివాహం జరుగులాగున నిశ్చయింపబడి ఉన్నది. ఈ వివాహంలోకి ఎటువంటి ఆక్షేపణైనను ఎవరైనాను కలిగి ఉన్నట్లయితే దాని రాతపూర్వకంగా ఈ వివాహ ప్రకటనలు 3 ప్రకటించులోగా నాకు అందజేయవలను. ఇది మొదటి ప్రకటన. ఈ సమయంలో ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభునామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వసంతరాజు కొంకల్, ప్రకాష్ రాజన్ పరేరా, రంజిత్ లక్ష్మణ్ మడ్రి, ఎస్తేర్ సమీర్ పులెలు, ఒమేగా లూకేష్ ఆషాడే, జాషువా మనీష్ సొంటకే, పాల్ ప్రభాకర్ బిగ్లోల్, స్టీఫెన్ రాజు కొంకల్, శామ్యుల్ పీటర్ గడ్డం, రూమా శశి గిరి, వీరందరికీ కూడా ప్రభునామమున సంఘం పక్షంగా అలాగనే నా కుటుంబం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు ఆనంద్ యోహాన్ గడ్డం మరియు రాను ఆనంద్ దంపతులు, అలాగనే తిమోతి సమాధాన్ గడ్డం, కవిత తిమోతి, ఈ దంపతులందరికీ కూడా ప్రభునామమున వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం పక్షంగాను నా పక్షంగాను కుటుంబం పక్షంగాను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు కనికరించి తన కృపలో భద్రపరిచి కాపాడి ఆశీర్వదించునుగాక. మరి సమయంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సోదరుడు జేకబ్ గడ్డం గారు మరి మన సంఘంలో ఈ యొక్క ప్రొజెక్షన్ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రజెంటేషన్ను ప్రతి వారం ప్రతి కార్యక్రమానికి కూడా వారు సిద్ధపరిచి చక్కగా మరి పొందుపరుస్తున్నారు. దాన్ని మనం ప్రతి వారం కూడా ఈ ప్రజెంటేషన్లో చూస్తున్నాం. కనుక ఎంతో ప్రయాసపడి ఆ సమయాన్ని ఇచ్చి ఆ పని చేస్తున్నటువంటి సోదరుడు జేకబ్ గడ్డం గారికి వందనం చెల్లిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అలాగనే ఈ జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ జూమ్ యాప్ ద్వారా మరి కార్యక్రమాలు నిర్వహించేటువంటి సౌకర్యం పొందటం కొరకు ఒక 1535 రూపాయలు చెల్లించేటువంటి అవసరం ఉంటుంది ప్రతి నెలకు. కనుక ఈ నెల కొరకు సోదరుడు డేవిడ్ జంగం గారు దాన్ని స్పాన్సర్ చేశారు. కనుక వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి అన్ని కార్యక్రమాలు చక్కగా మనం నిర్వహించగలిగినాం. అయితే అది ఈ నెల 10వ తారీఖున ఎక్స్పైర్ అవుతుంది లైసెన్స్ తీసుకోవడం కొరకు. మరి ఆ తర్వాత లైసెన్స్ మరలా రెన్యువల్ చేసుకోవాలి. కనుక మరి మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే ఎవరైనా కూడా దాన్ని స్పాన్సర్ చేయవచ్చును. కనుక దయచేసి గమనించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇందుకొరకు సహాయపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ జూమ్ యాప్ లైసెన్స్ కొరకు ఈ నెలకు నవంబర్ నెలకు మరి స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే దయచేసి సంప్రదించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి ఈ బిడ్డలకు జేకబ్ గారికి అలాగనే డేవిడ్ గారికి వందనం చెల్లిస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. ఈ ఆరాధనలో వాక్యం చదివి వినిపించడం కొరకు సుకుమార్ సుందర్ అలాగనే ప్రార్థన చేయటానికి చేరువచ్చిన బి రాజు గారు, వీరికి కూడా నేను ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి మీ యొక్క ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, బర్త్డే ఆఫరింగ్స్, యానివర్సరీ ఆఫరింగ్స్, మొక్కుబళ్ళు మీరు దయచేసి తీసి సిద్ధంగా ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ యొక్క కానుకలు మీరు ప్రత్యేకమైనటువంటి పాత్రలో లేకపోతే కవర్లో లేక బైబిల్ గ్రంథంలో మీరు పెట్టి ఉంచినట్లయితే నేను ఇప్పుడు అందుకొరకై ప్రార్థన చేస్తాను. అలాగనే జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వీడియోల కొరకు కూడా ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రములు అందరం చెల్లించున్నాం. ప్రేమైన మా తండ్రి, ఇదిగో ఈ వారంలో జన్మదినములు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. అలాగనే ప్రత్యేక కానుకలు అర్పించినటువంటి బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ బిడ్డలందరినీ కూడా నీవు విశేషంగా ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. వారికి చేసిన మేలులు ఉపకారముల కొరకు నీవు ఇచ్చిన దీవెల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి ప్రభువా, ఇదిగో జన్మదినములందు బిడ్డలు సంతోషించి ఆనందించి నిన్ను గణపరచులాగున నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని గత సంవత్సరం అంతా ఈ బిడ్డలందరినీ నీవు కరుణించి కాపాడి చేసిన మేలు కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగనే వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు అలాగనే వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో వెడ్డింగ్ యానివర్సరీస్ నీవు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కనికరించి కాపాడి దీవించుము తండ్రి. మా దేవ ప్రభువా, అలాగనే ప్రత్యేక అర్పణలు అర్పించిన బిడ్డలను నీవు దీవించుము.
వారి ప్రతి అవసరం నీ కృపలో తీర్చుము, వారి కష్టార్జితమును ఆశీర్వదించుము, వారి కుటుంబములను నీవు ఆశీర్వదించి ప్రతి మేలును వారికి కలుగజేయము. వారిని ప్రేమించే వారిని, వారి కోసం ప్రార్థించే వారిని నీవు దీవించమని నేను ప్రార్థిస్తూ, ఈ బిడ్డలు మా తండ్రి జన్మదినం కలిగిన వారు, వెడ్డింగ్ యానివర్సరీ కలిగిన వారు ఈ వారంలో ఆ యొక్క వారి వెడ్డింగ్ యానివర్సరీ దినములందు, బర్త్డేస్ నందు సంతోషించి నేను గణపరచులాగిన నీ కృపను వారికి దయచేయమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి ప్రభునామమున కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 441వ పాట మొదటి చరణం చివరి చరణం పాడుతూ మనం ప్రభునామమున కానుకను సమర్పిద్దాం. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం. ప్రార్థించుదాం. అప్పుడప్ప ప్రభు ప్రార్థన ఆశీర్వచనము సెలవు కీర్తన చేత సెలవు పుచ్చుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు వాందరం చెల్లించున్నాం. దేవుడవైన నీవు మంటివారమైన మమ్మలను కరుణించి కాపాడుతూ చేస్తున్న మేలులన్నింటి కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి పరిశుద్ధ దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవుడమైన నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకై నీకు వందరం చెల్లిస్తున్నాము తండ్రి. మా స్తుతి మా ఆరాధన నీవు అంగీకరించున్నావు, నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించున్నాం. అలాగనే మా ప్రభువా నిన్ను ప్రేమించి నీ నామమును అర్పించినటువంటి ఒక అర్పణమును నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నీ చేతులకు సమర్పించుకుంటున్నా. తిరిగి మా రక్షక ప్రభువా నీ బిడ్డలను దీవించుము తండ్రి, వారి కష్టార్జితమును ఆశీర్వదించుము, వారి అవసరములను నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నా. దేవమా తండ్రి వారు చేసేటువంటి పనులందు, వారి యొక్క ఉద్యోగములందు, వారి వ్యాపకములందు నీ దీవెనలు దయచేసి వర్ధలు చేయము తండ్రి. ప్రతి నష్టము నుండి తప్పించుము దేవమా ప్రభువా, ప్రతి కీడు దుష్టత్వము నుండి తప్పించుము. నీ బిడ్డలకు ప్రతి మేలు నీవు కలగజేసి ప్రతి ఆశీర్వాదమునిచ్చి వర్ధలు చేయమని నేను ప్రార్థిస్తూ, చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ ఆలయంలో నిన్ను ఆరాధించిన మమ్మల్ని అందరినీ కూడా కరుణించి దీవించి పంపమని, అలాగనే వారి వారి గృహంలో మా ప్రభు ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని నీవు కనికరించి కాపాడి దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటినీ కరుణించుము, ఆశీర్వదించుము. మరియు ఆయా ప్రాంతాల నుంచి వీక్షించిన ప్రతి వారిని కూడా నీవు దీవించమని నేను ప్రార్థిస్తూ, తండ్రి బయలువెడుచుండగా నీ దీవెనతో పంపమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరలా నీ నామం చేరివచ్చు పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయము ప్రభువా. అలాగనే జరగబోయే సంఘ కార్యక్రమాలన్నిటి కొరకు నీ కృపను అనుగ్రహించి దేవమా తండ్రి ప్రతి కార్యక్రమం ద్వారా నీవు మహిమ పొంది నీ ప్రజలను దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క సేవను నీ సన్నిధిలో జ్ఞాపకం చూసుకొని తండ్రి దీవించమని ఫలింపజేయమని నేను ప్రార్థిస్తూ, మమ్మల్ని ప్రేమించేవారిని మా కోసం ప్రార్థించేవారిని నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయమని, ఎవరైనా ద్వేషించేవారంటే వారిని క్షమించి వారికి మారు మనస్సు నుంచి నీ దీవెనలు వారికి దయచేయమని నేను ప్రార్థిస్తూ,
నీ కృపగల హస్తములకు సమస్తమును సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మారుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తెగ కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ నీ దేవుని ప్రేమించే ప్రతి వారికి విశేషముగా ప్రభు యొక్క బోధను అనుసరించి జీవించుట కొరకై తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పంపుము దేవా, నీవే నాలతో పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, వెంపుగా నీ సేవ ప్రియమోపనోనరింపా, పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. 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 దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్షేమంగా, ఆరోగ్యంగా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.